చిన్నవాడిని వెనకండి నాయకు వెనకరా కొంచెం ప్లీజ్ हनुमान की जय।
రామచంద్రాయ నాదాయ నాదాయ నమో నమో భవతి పవిత్రమైనటువంటి రోజు గురు పౌర్ణమి సందర్భంగా మొత్తం అందరూ కూడా ఈ గురు పౌర్ణమి శుభ సందర్భంలో ఆలయాలను దర్శించడం, ఆలయాలకు వెళ్ళడం, స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, బాబా యొక్క ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఆనవాయితీ. ఇది ధర్మం కూడా. మరి ఈనాడు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారితో, అలాగే శాసనసభ్యులు ప్రవీణ్ గారితో కలిసి ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా ఈ ఆలయం ఇక్కడ ఏర్పడడానికి అందరికీ తెలిసిన విషయం. పులిచింతల ప్రాజెక్టు రాకముందు కొల్లూరు అనే గ్రామంలో కోళ్ళూరు అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్ విగ్రహం ఆనాడు పులిచింతల ప్రాజెక్టులో ముంపుకు గురయ్యేటువంటి అన్ని ఆలయాలన్నింటినీ, మరి ఆ ముంపులో నుంచి విగ్రహాలన్నింటినీ కాపాడి ఈరోజు వాటన్నిటినీ ఎక్కడికక్కడ ఆర్ఆర్ సెంటర్స్లో పెట్టి ఈ కోళ్ళూరు శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క ఆలయానికి ఈ విగ్రహాన్ని ఇక్కడ తాత్కాలికంగా ప్రతిష్ఠ చేసుకొని అనేక సంవత్సరాలుగా ఇక్కడ పెద్దలందరూ పూజిస్తున్నారు. వందల వేల మంది కుటుంబాలు ఆంజనేయ స్వామి భక్తులు ఇక్కడికి రావడం పోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఒక భక్తుడు ఈ ఆలయ పూర్తి నిర్మాణానికి నేను నిధులు ఇస్తాను, ఆ నిధులతో ఆలయ నిర్మాణం చేయండి అని నాయక్ గారు అనేటువంటి ఒక భక్తులు, ఐపీఎస్ అధికారి, వారు ముందుకొచ్చి దీనికి వాళ్ళ మరి ఆలయ నిర్మాణానికి దాతగా ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ గురు పౌర్ణమి రోజు మనందరితో పాటి శ్రీ వీరాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ఆ ఐపీఎస్ అధికారి అయిన నాయక్ గారికి ఉండాలి అని చెప్పి కూడా నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాళెం శివారు ప్రాంతంలో ఉన్న క్రాస్ రోడ్స్ దగ్గర సర్వే నంబర్లో ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు మూల విరాట్ ఆంజనేయ స్వామిని డాక్టర్ కేఎల్ రావు సాగర్ అంటే పులిచింతల ప్రాజెక్టు ముంపుకు గురైన కోళ్ళూరు గ్రామం నుంచి ఇక్కడికి తరలించడం జరిగింది. మరి ఈనాడు ఆలయ నిర్మాణం ప్రారంభమైంది, నిర్మాణం జరుగుతూ ఉంది. అందరం భక్తులమే, అందరము వస్తున్నాం, అందరం పూజిస్తున్నాం. స్వామివారి ఆశీస్సులు మన కుటుంబాలకు కావాలని కోరుకుంటున్నాం. కానీ దాతగా ముందుకు వచ్చింది ఇప్పటికీ ఒక్కరే. కాబట్టి మనం కూడా అందరం భక్తులుగానే దాతలుగా మారితే ఇవాళ హైందవ ధర్మాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. వైదిక శాస్త్రాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టినిల్లుగా ఉంటుంది అనేటువంటిది ఇవాళ మనందరం కూడా గమనించాల్సిన విషయం. తప్పకుండా ఈ ఆలయ ప్రాంగణానికి ప్రహరీ నిర్మాణంతో రాజగోపుర నిర్మాణం కావాలి అని పెద్దలు లక్ష్మీనారాయణ గారు,
అలాగే ప్రవీణ్ గారు ఇద్దరు కూడా కోరడం జరిగింది. తప్పనిసరిగా దానికి అంచనాలు తయారు చేయమని చెప్పి మా దేవాదాయ శాఖ అధికారులకి ఆదేశాలు ఇస్తాం. ఇవాళ ఆదివారం కాబట్టి రేపు ఉదయమే కమిషనర్ గారికి ఈ ఆదేశాలు ఇచ్చి ఇంజనీరింగ్ అధికారులను పంపించి తప్పనిసరిగా దీనికి అవసరమయ్యేటువంటి ప్రాంగణ ప్రహరీ నిర్మాణం, రాజగోపుర నిర్మాణం ఎస్టిమేట్లు వేయడం జరుగుతుంది. దేవాదాయ శాఖ యొక్క ఇప్పటికి ఉన్నటువంటి విధానంలో ప్రకారం దానికి ఉన్నటువంటి ఏదైతే కాంట్రిబ్యూషన్ కావాలనో, ప్రజల యొక్క సహకారం కావాలనో, దానితో పాటు దేవాదాయ శాఖ నిధుల్లో నుంచి కూడా కొంత మొత్తాన్ని ఇక్కడ వెచ్చించి తప్పకుండా ఈ ఆలయ నిర్మాణంలో పూర్తి భాగస్వామ్యం పెద్దలందరితోటి, సోదర శాసనసభ్యులతోటి మేము కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడే నేను అర్చకులతోటి పెద్దలతోటి కూడా మాట్లాడాను. ఈ యొక్క కొత్త ఆలయ నిర్మాణంలో ఈ మూల విరాట్నే మీరు ప్రతిష్ఠిస్తారని వారిని అడిగినప్పుడు ఇదే విధంగా ఈ మూల విరాట్నే మేము అక్కడ ప్రతిష్ఠిస్తాము కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి ఇది పూర్తయ్యాక మారుస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఈ సందర్భంలోనే నేను కూడా మీ అందరితో పాటు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు, మా సోదరి శాసనసభ్యులతో పాటు నాయక్ అంత గొప్ప కార్యక్రమం కాకపోయినా ఈ మూల విరాట్కి ఏర్పాటు చేసేటువంటి దానికి సంబంధించినటువంటి తోరణం, మకర తోరణం ఏదైతే ఉందో అది వెండి మకర తోరణం మేము మా అబ్బాయి శుభకర్ రెడ్డి పేరుతో నేను ఇస్తానని చెప్పాను. ఆ మకర తోరణం ఇక్కడ ఇచ్చే రోజు తప్పకుండా మా అబ్బాయి ఆనం శుభకర్ రెడ్డి ఎక్కువగా ఆంజనేయ స్వామి భక్తుడు, ఆంజనేయ స్వామిని కొలుస్తాడు కాబట్టి ఆ అబ్బాయి పేరుతోనే ఇస్తాను. ఇది నా పేరుతో కాదు, ఆ అబ్బాయే వచ్చి మకర తోరణాన్ని దేవాదాయ శాఖకి ఇక్కడ అర్చకులకి అధికారులకి అప్పజెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరం తలా ఒక చెయ్యి వేసే ఈ ఆలయం త్వరితగతిన పూర్తవుతుంది. అంతా ఒక దాత పైన, ఒక ప్రభుత్వం పైన ఆధారపడితే అయ్యేది కాదు. పూర్తిగా ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు పెద్దల లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు పులిచింతర ప్రాజెక్టులోనే దాదాపు 46 ఆలయాలు ముంపుకు గురయ్యాయి. అందులో ఉన్నటువంటి అన్ని ఆలయాల మూల విరాట్లు ఇవాళ తీసి పెట్టున్నాయి. ఈ ఆలయాల మూల విరాట్లకి ఆలయాలను నిర్మించి ఇవ్వాలి ప్రాజెక్టుల్లోనే, కానీ కొంత ఆలస్యమైంది. ఇది అందుకనే నేను అధికారిని అడిగాను, ఎప్పుడు నుంచి ఖాళీ ఉంది, ఇదేమన్నా మా ప్రభుత్వం వచ్చిన ఈ 3 నెలల్లో మా మీద పెడుతున్నారా అని అడిగాను. లేదండి, 2020 నుంచి ఆలయాల నిర్మాణం జరగలేదు, మూల విరాట్టులన్నీ ఆ యొక్క పునర్నిర్మాణ కేంద్రాల్లో పెట్టాం అని చెప్పి ప్రతిపాదన ప్రభుత్వానికి వచ్చింది. రాబోయేటువంటి రోజుల్లో కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ మా సోదరుని శాసనసభ్యులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి దానికి అవసరమైన ఇంజనీరింగ్ అధికారులు ఆలయాల నిర్మాణానికి ఏవైతే నిధులు కావాలని కోరారో ప్రాజెక్టుల తరఫున ఇంజనీరింగ్ శాఖ ద్వారా తప్పనిసరిగా ఆ నిధుల్ని విడుదల చేయించుకోవడానికి మేము ఇరిగేషన్ శాఖ మంత్రి గారితో, ముఖ్యమంత్రి గారితో కలిసి మాట్లాడి వీలైనన్ని అన్నీ ఒకే రోజు కాకపోయినా కొన్ని ఆలయాలకి ఆ పునర్నిర్మాణ కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి